మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మద్దతుగా ఆయన కుమార్తె కాకాని పూజిత పొదలకూరులో రెండో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కూడా పొదలకూరు నుంచే తాను ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ అందడంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించడంలో తన తండ్రితో పాటు కార్యకర్తలు కృషి చేశారని చెప్పారు. తన తండ్రి పట్ల ప్రజలు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే నోట మాటలు రావట్లేదని అన్నారు. ఖచ్చితంగా సర్వేపల్లి నుంచి తన తండ్రి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 24 ఎన్నికల్లో క్యాంపెయినింగ్కి భాగంగా పొదలకూరులో తిరగడానికి వచ్చాము. నేను 2019 ఎన్నికల్లో పొదలకూరులో నుంచే మొదలుపెట్టాను తిరగడము. ఆ రోజు జనాలు ఉండే తీరుకి ఈరోజు జనాలు ఉండే తీరుకి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు సలక్షణంగా అందరికీ అందడం వల్ల వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. మళ్ళీ కూడా మాకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే రావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం తెచ్చినట్టు సంక్షేమ పథకాలు వాటిని సరైన విధంగా ప్రతి ఒక్కరికి చేర్చడంలో నాన్నతో పాటు కార్యకర్తలు సఫలమయ్యారు. అందుకే ప్రతి ఒక్కరు కాకాని గోవర్ధన్ రెడ్డే మా నాయకుడు అంటున్నాడు. ఇట్లా జనాలు మాతో నడుస్తున్నారు అని తెలిస్తే మాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టుందండి. ఎందుకంటే ఒక ఊరు మీ వెనకాల నడుస్తుంది, ఒక మండలం మీ వెనకాల నడుస్తుంది, మిమ్మల్ని నమ్ముతున్నారు. మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అంటున్నారు అని అంటే అది చిన్న విషయం కాదు. అది నాన్నగారు వీళ్ళ పైన చూపించిన ప్రేమ అని చెప్పుకోవచ్చు. నాన్నగారి పైన వీళ్ళు చూపిస్తున్న అభిమానం చూస్తే నాకు మాటలు రావట్లేదండి. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ నాన్నగారే శాసనసభ్యుడిగా ఎన్నికవుతాడు సర్వేపల్లి నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మేము ఇక్కడ మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు దయచేసి ఫ్యాన్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరియు మా నాన్నగారిని గెలిపించారు. 24 ఎన్నికల్లో క్యాంపెయినింగ్కి భాగంగా పొదలకూరులో తిరగడానికి వచ్చాము. నేను 2019